వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పోతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీకాంత్ గారు. నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 40-50 రోజుల్లోనే ఎలక్షన్ రాబోతున్నాయి. ఓ పక్క అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం అంటే మరో పక్క వీళ్ళు సై అంటున్నారు. సో యుద్ధం కాస్త మళ్ళీ సిద్ధంగా మారిపోయింది. ఓ పక్క సిద్ధం సభలతోటి వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంటే తెలుగుదేశం జనసేన సభలు తగ్గించారు, ప్రజల్లోకి వెళ్ళటంలో కొంత ముందుకెళ్ళలేకపోతున్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటే మీరు ఏం చెప్తారు? ఒకటండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరి ఎత్తులకు వాళ్ళు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు వాళ్ళకు తగ్గ ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాల మీద పూర్తి స్థాయిలో ఆధారపడి నన్ను చూసి ప్రజలు ఓటేస్తారని ఆయన కూడా ఆయన కింద క్యాడర్కి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని దాని తగ్గట్టే ఆ పోస్టర్స్ కానీ అన్నిటి డిజైన్ చేయించుకొని ఆయన కూడా సిద్ధం అని చెప్పి బాగా ఒక ప్రణాళిక ప్రకారం ఆయన కూడా సభలు నిర్వహించుకుంటూ క్యాండిడేట్లు కూడా అందరినీ మార్చుకుంటూ రకరకాల సమీకరణాలు తెరపైకి తీసుకొస్తూ ఆయన వేలో ఆయన ముందుకెళ్తున్నారు. ఇక ప్రతిపక్షాలు అంటారా, ఇప్పుడు అందరం ఎప్పటి నుంచో కలుస్తారా కలవరా అంటూ రకరకాల ఊహాగానాల మధ్య అటు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదు ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు కూటమిగా ఏర్పడటం, రకరకాల ఊహాగానాలు, రకరకాల ఈక్వేషన్స్, రకరకాల సంప్రదింపులు, ఇలా అన్నిటి తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పొత్తుల్లో ఎవరికన్ని సీట్లు ఎవరెక్కడ పోటీ చేయాలని వాటి మీద ఒక క్లారిటీకి వచ్చి ఆల్రెడీ మనకు ఒక 99 సీట్ల వరకు సంబంధించిన క్యాండిడేట్ని కూటమి అభ్యర్థుల్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక ముందుకు వెళ్ళటం అంటారా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రజల్లో అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రజల్లో దూసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు అటు ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని తర్వాత గోదావరి జిల్లాలు కానివ్వండి, ఇప్పుడు నేను రీసెంట్గా తాడేపల్లిగూడెంలో జరిగిన సభ కానివ్వండి, ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో ఆయన కూడా మొన్న అటు అనంతపురంకి సంబంధించి కానివ్వండి, ప్రతిదీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్తూ ప్రజలతో వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు చేయబోతున్నటువంటి అభివృద్ధి, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో కూడా వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారంటున్నారు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళకి తగ్గ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కొంతమంది స్వాగతిస్తుంటే మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. జనసేనలో మనం ప్రజెంట్ మన ముద్రగడ పద్మనాభం కావచ్చు, హరిరామ జోగి గారు కావచ్చు, కొన్ని పరుష పదజాలంతో కూడా వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? గేమ్ ఆడేది ఎవరు, ఆడిచ్చేది ఎవరు? ఈ నాటకంలో ముందుకొచ్చి మాట్లాడుతుంది ఎవరంటే? ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే లక్ష్మణ్ గారు, లోగడ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నాను, నేను పార్టీ పెడుతున్నాను జనసేన అని ఆయన గుర్తు అన్నీ ప్రకటించిన రోజు ప్రజలు భారీ స్థాయిలో ఆయన వెనకాల నడవటం జరిగింది, ఆయన్ని స్వాగతించడం జరిగింది. ఆ తరువాత ఎలక్షన్లకి కొద్ది వ్యవధి ఉండటంతో ఆయన స్వచ్ఛందంగా అటు టీడీపీ కానివ్వండి, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించడం, తర్వాత కూటమి అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కొన్ని రకరకాల ఇది వల్ల వాళ్ళ మధ్య మళ్ళీ కొంత గ్యాప్ అనేది క్రియేట్ కావటం, ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామ్యం కాకపోవటం, ఇవన్నీ మనం చూసాం. తర్వాత జరిగినటువంటి 2019లో జరిగిన ఎన్నికల్లో మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇద్దాం అంటే జగన్ ఒక అవకాశం ఇవ్వండి, నేను రాజన్న బిడ్డని, నన్ను నిరూపించుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, పరిపాలన నేనేంటో చేసి చూపిస్తాను అని అడగటం కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అతని పాదయాత్ర కానివ్వండి, ప్రజలకు దగ్గరైన విధానాన్ని చూసుకొని ప్రజలు కూడా ఏం చేశారంటే ఒక అవకాశం జగన్ గారికి ఇవ్వాలని 151 సీట్లతో అతి భారీ విజయం, చరిత్రలోనే అతి భారీ విజయాన్ని ఆయన కట్టబెట్టారండి. కాకపోతే ఆ తదనంతరం జరిగిన పరిణామాలు మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. అది రాజధాని విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనే దానికన్నా కూడా సంక్షేమానికి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పెద్ద పెట్టేశారు. సుమారు 2,85,000 కోట్ల రూపాయల డబ్బుల్ని నేరుగా ప్రజలకు రకరకాల పథకాల రూపంలో అందజేశారు. ఇక అభివృద్ధి పరంగా చూస్తే అభివృద్ధి అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో స్తంభించిపోయింది, అది అందరికీ తెలుసు. ఇక ఆయన చెప్పినటువంటి కొన్ని ఇతరత్ర అంటే మద్యపాన నిషేధాలు కానీ అలాంటి కొన్ని రకరకాల అది ఆచరణ సాధ్యం కాదని అందరికీ తెలుసు. సో ఆ విషయంలో ఆయన కొంచెం వెనకబడిపోయారు, అది చేయలేకపోయారు. కాబట్టి కాకపోతే కొంచెం చీప్ లిక్కర్ అనేది ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ఏరులై పారటం అనేది ప్రజల ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇష్యూస్ కూడా
ప్రజల మధ్య నడుస్తున్నాయి బాగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక మీరు ఈ కూటమి ప్రకారం వస్తే ఏంటంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మీరు అడిగారు కదా, మరి 2019 ఎలక్షన్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాటం చేశారు, ఒంటరిగా వెళ్ళారు. ఆయన తోచినన్ని సీట్లలో ఆయన కంటెస్ట్ చేశారు, క్యాండిడేట్లు నిలబెట్టారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 2 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు కేవలం ఒకే ఒక్క సీట్లో జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే 2 స్థానాల్లో పరాజితులయ్యారు. అవును. అది అత్యంత దారుణమైన పరిస్థితి. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలేదు, నేను ఎంతో నిజాయితీతో ఎంతో నిబద్ధతతో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఎవరిని రూపాయి పెట్టమనలా, ఖర్చు పెట్టమనలా, నేను ఎటువంటి ఇది చేయలేదు, ఎంత ప్రజలకు మేలు చేద్దామని వస్తే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఇంకొక మాట కూడా అన్నారు, నా వాళ్ళే నన్ను మోసం చేశారు. ఎస్ అని చెప్పి ఆయన ఆ రోజు అంటం జరిగింది. నేను ఈరోజు అదే అంటున్నా. మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఏమైపోయారు, హరిరామసాగర్ గారు ఏమైపోయారు, వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయలేదు? వాళ్ళు ఒక కులానికి మేము ప్రతినిధులం, ఒక కులానికి మేము కాపు కాస్తున్నాం, మేము ఈ కులానికి మేము అండగా నిలబడుతున్నాం, మేము ఎంతో అనుభవం ఉంది, మేము ఎంతో చైతన్యవంతులం, ఎంతోమందిని చైతన్యవంతులను చేసామని చెప్పుకుంటున్న ఈ వ్యక్తులు ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి తరపున ఎందుకు నిలబడలేదు? ఎందుకు ఆయన్ని గెలిపించలేదు? ఎందుకు ప్రజలకి ఈవెన్ వాళ్ళు ఏదైతే కులానికి అధిపతులు అంటున్నారో వారందరినీ వీళ్ళు పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు నడిపించలేదు? కలిసికట్టుగా ఎందుకు లేరని నేను అడుగుతున్నాను. మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ పునర్నిర్మించుకోవడానికి కూడా అవకాశం కుదరలేదు. ఎందుకంటే ఆయన ఒంటి చేత్తో ఎన్ని చేసుకోవాలి. ఎవరు వచ్చి మేము వెనకాల నిలబడతాం, మేము ఈ 10 రూపాయలు ఇస్తాం, మీరు పార్టీని నిర్మించండి, మన పార్టీ ఒక స్థాయికి వెళ్ళాలి, అది కులానికి సంబంధించిన ఆయన కానివ్వండి, స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా ఆయన పక్కన రాలేదండి. ఆయన సొంతగా సినిమాల్లో నటిస్తూ అక్కడి నుంచి పైసా తెచ్చుకొని వాటిల్లో నుంచి పార్టీ నడిపారు, పార్టీ కార్యాలయాలు నడిపారు, కార్యకర్తలని ఆయన సొంత ఖర్చులు అయినా కానివ్వండి ఏదైనా ఆయనే చేసుకుంటూ వచ్చారు. సో ఈరోజు పొత్తుల్లో భాగంగా ఆయనకు కూడా వాస్తవాలు తెలుసు కాబట్టి ఆయనకి ఎంతమంది నిజమైన అభ్యర్థులు ఉన్నారు, ఈరోజు ఎన్నికలు ఎంత ఖర్చుతో కూడుకున్నాయి, ఎంత ప్రయాసాలు ఉన్నాయో తెలుసు కాబట్టి ఆయన కూడా ఏంటి 24 సీట్లు పరిమితం అవడానికి ఆయన కూడా ఇష్టంతో 100% ఇష్టంతో స్వీకరించారు. వాళ్ళ వర్గం నుంచి 24 సీట్లు తీసుకుని ముఖ్యమంత్రి ఎలా అవుతా అని చెప్పి వాళ్ళ ప్రశ్న మొదలేస్తున్నారు. ఒకటండి, సో వీళ్ళన్నట్లు 80 సీట్లు కానీ తీసుకుంటే ఖర్చు అంతా ఎవరు భరించాలని చెప్పి ఇటుపక్క వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒకటండి, దారిని పోయేవాళ్ళు 100 చెప్తారు. మరి ఆ రోజు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ఈ రోజైనా మేము నిలబడతాం, మేము ఖర్చు పెడతాం, మేము అండగా ఉంటాం, మేము బరువు బాధ్యతలు తీసుకుంటాం, మేము ఇక్కడ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాది, నేను తీసుకుంటా, నా భుజస్కంధాలపైన పెట్టుకుంటా, నేను అండగా నిలబడతాను, పార్టీని నిర్మిద్దాం అని చెప్పే నాయకుడు ఉన్నాడా? ఇల్లు దాటి బయటకు వచ్చే నాయకుడు ఉన్నాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే రోజు ముద్రగడ పద్మనాభం గారు ఎన్ని గొడవలు చేశారు, ఎన్ని ఇష్యూస్ చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏమైపోయాడు? ఆయన గత 5 సంవత్సరాలుగా ముద్రగడ పద్మనాభం గారిని మీరు ఎక్కడైనా ఒక సభా వేదిక పైన చూశారా? ఎందుకు లేరు? ఎందుకు వీళ్ళు జనజీవన సంస్థలు తిరగలేదు? ఎందుకు మరి ప్రజలను చైతన్యవంతులు చేయలేదు? ఈ 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు అనుకున్న కోరికలని జగన్మోహన్ రెడ్డి తీర్చాడా? ఆ దిశగా అడుగులేశాడా? వాళ్ళ కులానికి సంబంధించిన విద్యార్థులకు కానివ్వండి, కులానికి జరిగిన అన్యాయాన్ని ఏమైనా మార్చాడా? ఈవెన్ ఈరోజు మీరు క్యాబినెట్ చూస్తే అందరూ రెడ్డిలో ఉన్నారు. మరి వాళ్ళ కులానికి తగిన ఇది కూడా ఇవ్వలేదు కదండి, ఇంపార్టెన్స్ కూడా ఎక్కడ ఇవ్వలేదు కదా. ఇవన్నీ అందరికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యతిరేకతని ఉక్కుపాదంతో అణిచివేశారో దానికి భయభ్రాంతులకు లోనయ్యి వీళ్ళందరూ కాముగా ఉన్నారు. ఈరోజు ఎప్పుడైతే వీళ్ళు ఒక కూటమిగా వీళ్ళు కలిశారో ఈరోజు వచ్చి నా అభిప్రాయం ఇది, మీరు ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే మాటలు చెప్పడం వేరండి, ఫిజికల్గా బరిలోకి దిగి నిలబడి 10 రూపాయలు సొంత డబ్బులు జేబులో పెట్టినప్పుడే నిజమైన రాజకీయ నాయకుడికి ప్రజల్లో ఉన్న మద్దతు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తెలుస్తాయండి. ఇక్కడ వీళ్ళెవరూ కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి నాతో చర్చలు చేయాలి, పవన్ కళ్యాణ్ నేను ఇచ్చిన సలహాలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ 80 సీట్లలో పోటీ చేస్తే బాగుండేది, లేదు 175 సీట్లలో పోటీ చేస్తే అద్భుతంగా ఉండేది, అసలు పవన్ కళ్యాణ్ ఇట్లెందుకు అడగాలి, అట్లెందుకు అడగాలి? ఆయనకు తెలుసు ఏం చేయాలో. ఆయన చిన్నపిల్లవాడు కాదు, ఆయన గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన అన్నీ చూశాడు. ఎవరి మాటలు వింటే ఎలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయో ఆల్రెడీ ఆయన అనుభవించాడు. స్వతహాగా ఆయన్నే ఓడించారు 2 స్థానాల్లో, ఒక చోట కాదు.
అది ఎంత ఇదండి. ఆయన ఇవన్నీ తెలుసుకొని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నిజంగా మనకు అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన అభివృద్ధులేనా వీళ్ళు, వీళ్ళకి ప్రజల మద్దతు ఉందా, మనం ఏంటి, ఈరోజు రాష్ట్రానికి ఏం కావాలి, ప్రతి ఓటు చాలా ఇంపార్టెంటు. ఓట్లు చేయటం వల్ల కూడా పోయినసారి ఒక 40 స్థానాల వరకు ఆ ఎఫెక్ట్ పడింది, ఇంపాక్ట్ పడింది. సో అలాంటి జరిగి మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో వెనకబడిపోయింది, రాష్ట్రాల జాబితాలో ఎక్కడో అట్టడుగు స్థానానికి వెళ్ళే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన కేవలం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కేవలం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన 24 సీట్లకి 3 ఎంపీ స్థానాలకి పరిమితం అవడానికి ఆయన 100% ఇష్టపడ్డాడని. ప్రతిపక్షాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించడానికే ప్రయత్నిస్తున్నాయి, కానీ వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళిన పథకాల గురించి ఎవరు మాట్లాడలేదు. కేవలం రోడ్లు లేవు అని చెప్పి ఇలాంటి మద్యపానం మీద కొన్ని విషయాల మీద వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు, కానీ తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఇదంతా కూటమి ఏర్పడింది అని చెప్పి చాలామంది అంటున్నమాట. కూటమి ఏర్పడింది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా ఉండటం కోసం అండి. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి అయితే మాత్రం ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. భయపడాల్సిన అవసరం కూడా వీళ్ళకి ఎవరు లేదు. ఒకటి భయపడే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఒకే ఒక మాట, మేము సింగిల్గా వస్తున్నాం, మీలో ఎవరైనా సింగిల్గా రాగలరా, మీరు ఓడిపోతారన్న భయంతోనే ఈరోజు కూటమిగా వస్తున్నారని చెప్పి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు ఈరోజు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగినది, పేర్ని నాని గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని భాగస్వామ్యులు అవ్వమని ఆహ్వానించడం జరిగినది. ఈరోజు అందరూ మాట్లాడతారు, ఎన్నికల దగ్గరికి వచ్చినాక తలా ఒక మాట మాట్లాడతారు. అది కాదండి వాస్తవం. మెయిన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు మాత్రం ప్రజలకు ఇచ్చారు తప్పితే అభివృద్ధి లేదు. అభివృద్ధి బాగా జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వంకి ఆదాయం ఉన్నప్పుడు ఆ వనరులు ఉపయోగించి మీరు సంక్షేమ పథకాలు నడపచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు, కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టవచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఉన్న అభివృద్ధిని అంతా పూర్తి స్థాయిలో ఆపేశారు రాజధాని. దానివల్ల ఇవాళ హైదరాబాద్ ఉందండి, ఇవాళ హైదరాబాద్ నుంచి మీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ఆదాయం రూపంలో వస్తే ఇవాళ తెలంగాణ ఇంత సస్యశ్యామలంగా డెవలప్ చేయగలిగారు. కాళేశ్వరం లాంటి 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇవాళ చేయగలిగారంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు. అలానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, రాజధాని అంటే రాజధాని కనుక మనకు అనుకున్నట్టు సక్రమంగా పూర్తయినట్టయితే ఈరోజు అక్కడి నుంచి మనకు ఎంత రెవెన్యూ వచ్చి ఉండేది. మనకు అది పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఒక రాజధాని కాదు 3 అన్నారు. సరే 3 ఒకటన్నా నిర్మించారు ఆయన? ఎక్కడ లేదు. ఆయన కేవలం ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టి, తాకట్టు పెట్టి, బాండ్స్ని లిక్విడేట్ చేసి వాటి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల నుంచి సంక్షేమ పథకాలు, ఎంప్లాయీస్ జీతాలు. సో ఇవన్నీ ప్రజల దగ్గర ప్రజలు కూడా దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నామంటే అన్ని సర్వే సంస్థలు జనసేన తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలో రాబోతున్నాయని చెప్పి దాదాపు 80% అన్ని సర్వేలు కూడా వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నాయి. తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది మేము అప్పుడే ఎమ్మెల్యేలు అయిపోయాము, మినిస్టర్లు కూడా అయిపోయామని చెప్పి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నామంటే కన్నా సో అంత ఈజీగా అయితే లేదు, కొన్ని ఏరియాలో ఫుల్ టఫ్ ఫైట్ ఉందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజమే? వాస్తవంగా మీకు లాస్ట్ అంటే ఒక నెల క్రితం వరకు కనుక మీరు చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి రాబోతుందని చాలా వరకు సర్వేలు చెప్పాయి. వాస్తవ పరిస్థితులు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి పూర్తిస్థాయిలో ఆగిపోయేటప్పటికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సంక్షేమ పథకాలు ఎప్పుడు కేవలం సంక్షేమ పథకాలే గట్టెక్కించవండి రాజకీయాల్లో. లోగడ ఎంతోమంది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏంది, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు అవే వాళ్ళని గట్టెక్కించలేదు. అలాగే ఆ రోజు కనుక చూస్తే మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఇది చూస్తే ఒక 4 to 5% అనేది అటు ఈ కూటమికి కానీ వైఎస్ఆర్సీపీకి మధ్యలో ఉండటం జరిగింది. అయితే రీసెంట్గా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంత సమీకరణాలు మారాయి. వ్యతిరేకత ఓటు కొంత కాంగ్రెస్కి వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. అక్కడ ఏంటంటే ఒక 1 to 2% షర్మిల గారు ఆ ఓటు బ్యాంకుని తీసుకునే అవకాశాలు కనపడుతుంది. దీనివల్ల నష్టం ఎవరికి మరి? టీడీపీ జనసేనకి లేకుంటే ఒక్క నిమిషం మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ 1-2% అనేది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అండి. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేక ఓటు ఏదైతే ఇప్పుడు జనసేన వాళ్ళు చేయకూడదు అనుకుంటే ఈ కూటమిలో జాయిన్ అయ్యారో ఈ కూటమికి రావాల్సిన ఆ వ్యతిరేకత ఓటుల్లో కొంత ఓటింగ్ అనేది అటు షర్మిలకి వెళ్తుంది అనేది
ఇప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న మాట. ఏదేమైనటువంటికి ఒక 2% అయితే మాత్రం కూటమి అనేది పై స్థాయిలో ఉంది. సో ఈరోజు కనుక ఎన్నికలు సర్వేలు కానివ్వండి, ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బయట ప్రజల్లో కనుక మనం చూస్తే కనుక ఖచ్చితంగా మీకు కూటమి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆల్రెడీ ప్రజలు కూడా అది గమనించే ఈవెన్ రాజధాని ఏరియాలో కూడా కొంత నూతనంగా కొన్ని చిన్న చిన్న పెట్టుబడులు కానివ్వండి ఇలాంటివి జరుగుతున్నాయి. సో డెఫినెట్గా ప్రజల్లో అయితే మార్పు వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది మీరు అంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ సొంత సర్వేల మీద ఆధారపడి కొన్ని సర్వేలు తెప్పించుకొని టికెట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను అమలుపరిచిన పథకాల మీద ఎక్కువ ఆయన పూర్తి నమ్మకంతో రేపు ఎలక్షన్లు కూడా దిగబోతున్నారు. అయితే ఇక్కడ సీట్లు మార్పు అనేది కొంత వైఎస్ఆర్సీపీలో గందరగోళ వాతావరణం, మరోపక్క ప్రతిపక్షాలకు కూడా కొంత ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. ఎందుకంటే 90 సీట్లు మార్చడం అంత ఈజీ ఆషామాషి అయితే కాదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కైనా అన్ని సంక్షేమ పథకాలకైనా ప్రజలకైనా అందుంటే ఇన్ని సీట్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందని చెప్పి కూడా ప్రజల్లో ఒక పెద్ద చర్చ అయితే మొదలైంది. అంటే తెలంగాణలో వచ్చిన ఫలితాలను బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మార్చారా అంటే ఒకటండి, తెలంగాణ ఎన్నికలు లేకపోతే కర్ణాటక ఎన్నికలు అనేది కొంత ప్రభావం అనేది మార్పును ఎంతవరకు కోరుకుంటున్నారు అనేది తెలియజేస్తాయి. కానీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు, వాస్తవంగా ఎలా ఉండమా అని వాళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు అందుతూనే ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైన సమాచారంతో ఆయనకు అన్నీ తెలిసిన తర్వాతే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రక్షాళన చేశారు. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో వాటిని ఆయన తగ్గించుకుంటూ రావటం జరుగుతుంది. అదే టైంలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర నాయకులు కానీ ఈ సర్వేలు కానివ్వండి, వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళకి తెలుస్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ, ఎందుకంటే వాళ్ళ జిల్లాల్లో మండలాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు గ్రామాల్లో, కాబట్టి వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి కూడా రాబోతుంది కూటమి ప్రభుత్వం, దాంట్లో ఎటువంటి సందేహం లేదనే ఈరోజు ఎంతోమంది పార్టీలని మారుతున్నారు. కేవలం దాని గురించే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరికి కూడా స్పష్టమైన నివేదికలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మార్పు అనేది జరగబోతుందని. అందుకే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ కానివ్వండి, వాళ్ళు వేసుకుంటున్న ప్రణాళికలు కానివ్వండి, మీరు ఒంటరిగా రండి అని కానివ్వండి, ఈ రెచ్చగొట్టే మాటలు కానివ్వండి, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇక కూటమి పరంగా అంటారా, వ్యతిరేకత ఓటు చేయలేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది పడిపోతుంది. మీరు ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సభలు, సిద్ధం సభలకు చూస్తేనేమో లక్షల మంది హాజరవుతున్నారు. ప్రజలు ఏది నమ్మాలి? ఇటు సిద్ధానికి వచ్చే లైవ్లో కనపడే 10 లక్షల మంది జనం కనపడుతున్నారు, లేదంటే టీవీ మీడియాలో చర్చా కార్యక్రమాల్లో, లేకుంటే ఇంకా అయిపోయిందని చెప్పే వాళ్ళకి ప్రజలు నమ్మాలి అర్థంగానే ఒక గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నారు. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభకి జనం వచ్చారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సభకి జనం వచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని వెళ్తున్న సభలకి జనం వస్తున్నారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సభకి జనాలు వస్తున్నారు. ఎన్నికలప్పుడు జన సమీకరణ ప్రతి సభకి జరుగుతుందండి, అది వాస్తవం. జన సమీకరణ కూడా చేసేది ఎందుకు? మేము ఇంత బలంగా ఉన్నాం చూపించుకోవడానికి. జన సమీకరణ మీరు ఎప్పుడో చేశారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని మీరు ఎలా చెప్పగలరు? మీరు సమీకరిస్తున్నారు, మీరు సమీకరించకుండా జనం ఎక్కడ స్వచ్ఛందంగా రావట్లేదే. ఎవరు సభన పెట్టినా, అది టీడీపీ పెట్టినా, జనసేన పెట్టినా, అది వైఎస్ఆర్సీపీ పెట్టినా, ఎవరైనా సమీకరించాల్సిందే. సో ఈ జనాలను బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఇది అనుకూలంగా ఉంది, ఇది వ్యతిరేకంగా ఉండటం అనేది కాదండి. గ్రౌండ్ రియాలిటీలో ఉద్యోగస్తుల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కానీ, ప్రజల్లో కానీ ఎంతవరకు వ్యతిరేకత ఉంది లేదా ఎంతవరకు అనుకూలత ఉందనేది గ్రౌండ్ రియాలిటీలో జరిగే సర్వేలు ఉంటాయి చూసారండి, అవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకు 80% సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి రియాలిటీ ఎలా ఉండబోతుంది ఏంటి అది. సో అది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ద్వారా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని తెలుసుకొని గ్రహించినాకే సీట్లు మారుస్తున్నారు. వాస్తవంగా వీళ్ళకి అనుకూలంగా ఉండి మరి లక్షల మంది వీళ్ళకి జనం స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలతో అద్భుతాలు సృష్టించారు, ప్రజలు కూడా ఆనందంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సీట్లో ఒక అభ్యర్థిని కూడా మార్చాల్సిన అవసరం లేదే. సో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక, అసలు కార్యకర్తల్లో వాళ్ళ ఆలోచన ఏంటి? ఈ కలయికని వాళ్ళు నాయకులైతే ఓకే ఇష్టపడుతున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అని చెప్పి కలిసిపోయారు, కార్యకర్తల్లో ఆ ఉత్సాహం కానీ ఆ కలయిక కానీ కనపడుతుందా అంటే మీరేం చెప్తారు? మీకు ఒకటేనండి, నాయకులు కలిసినంత తేలిగ్గా కార్యకర్తలు కలవలేరు. ఎందుకంటే రకరకాల
వాళ్ళ మధ్య రకరకాల విభేదాలు, వైరుధ్యాలు, ఆధిపత్య పోరు కింది స్థాయిలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి అది అంత తేలిక కాదు. దానికి కొంత టైం పడుతుంది. కాకపోతే ఈరోజు ఇక్కడ మీరు గమనిస్తే ఇది మొదటి కలయిక కాదు. లోగడ ఒకసారి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా డైరెక్ట్గా మన జన సైనికులందరూ కూటమిని సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ జరిగిన నష్టాలు కానివ్వండి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళీ ఏదైతే ఈ కూటమి ఫామ్ అయిందో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా వాళ్ళ కార్యకర్తలకు కానీ కింది స్థాయి నాయకులకు కానీ ఒకటే చెప్పారు, మనం పోటీ చేసి అంత సొంత బలం మనకి లేదు. 175 స్థానాల్లో పోటీ చేస్తే అంత బలం కానీ అంత స్థానికత్వం కానీ అంత కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన దగ్గర లేరు. రెండోది ఎంతో ఖర్చుతో కూడుకున్న ఎన్నికలు ఇవి. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అవినీతి కానీ ఆయన సంపాదించిన డబ్బు కానీ ఇసుకలో కానీ రకరకాల విధాలుగా లెక్కర్ ఇండస్ట్రీస్ కానీ అన్నీ వాళ్ళే కాబట్టి సో ఆయన ఎదుర్కోవడం అంత తేలిక కాదు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిందంటే రేపు మళ్ళీ ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడతారు. సార్ మీరు అన్నదానికి నా స్ట్రైట్ క్వశ్చన్, 2 మాటలు మీ దగ్గర నుంచి వస్తున్నాయి, అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. మీరు ముఖ్యమంత్రి అంటే ఎలా అవుతానో, మీరు అందరూ నన్ను గెలిపిస్తే కదా ముఖ్యమంత్రిని అవుతానని ఆయన ఒక మాట అన్నారు. అవును. మొన్న లోకేష్ బాబు గారు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరు అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అన్నారు. ఈ 2 స్పష్టం. అవును. వేరే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ మాట అంటూ నాకు ఇష్టం లేదు, లోకేష్ గారి మాటలకి నేను కొంత నొచ్చుకున్నానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మీరన్నట్లే పవన్ కళ్యాణ్ గారు అన్నట్లే మరి 24 సీట్ల ద్వారా ముఖ్యమంత్రి అవ్వలేము, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉంది. సో 2 మాటలు మీవైనప్పుడు మిగతా దిగువ స్థాయి కార్యకర్తలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటండి, కూటమి అన్నాక ఇలాంటి మొన్న 2 సీట్లు ముందు అనౌన్స్ చేసినప్పుడు కానివ్వండి ఇలాంటి రకరకాల సందర్భాల్లో చిన్న చితక ఇష్యూస్ వస్తాయి. అదే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి రకరకాల సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, సర్దుకుపోండి, పట్టించుకోకండి, ఎన్నికలు ఇంపార్టెంట్, ఓటు చేయకూడదు, ప్రతి ఓటు కీలకం, మనం సర్దుకుపోవాలి, టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులతో కలిసిపోండి, అటు నుంచి ఏదన్నా వ్యతిరేకత వచ్చినా కూడా సమన్వయం పాటించండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ నిన్న తాడేపల్లి సభలో కూడా ఆయన తాడేపల్లిగూడెం సభలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, సీఎంగా కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, దాంట్లో మాకు ఎటువంటి సందేహం లేదు, మాకు తెలుసు 24 సీట్లు లేకపోతే 3 ఎంపీ స్థానాలని మమ్మల్ని కించపరిచే నాయకుల్ని, మీ బలం ఇంతేనా అనే నాయకులకి నేను చెప్పేది ఒకటే, నా బలం నాకు తెలుసు, నా వాస్తవం నాకు తెలుసు, నా గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు, నా కార్యకర్తలకు తెలుసు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా వెనకాల వస్తారు, నా నిజాయితీ తెలిసిన వాళ్ళు నా వెనకాల వస్తారు, నేను ఎవరిని రూపాయి పెట్టమనట్లేదు, ఎవరి డబ్బులు నేను ఇక్కడ ఖర్చు చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఆచరణ సాధ్యం కానీ నేను హామీలు ఇవ్వట్లేదు, నా నిజాయితీని నా నిబద్ధతని నచ్చిన వాళ్ళు నా వెనకాల వచ్చి కూటమిని బలపరిచి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేయకుండా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సహకరించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే స్పష్టత ఒక నెల క్రితం లేదా? ఒక నెల క్రితం పవన్ కళ్యాణ్ గారికి లేదా? ఇదే స్పష్టత ఎందుకు లేదంటే ఒక చిన్న మాట, కేంద్రంతో నేను చాలా చివాట్లు తిన్నాను, కేంద్ర పెద్దలతో నేను ఒప్పించుకోవాల్సి వచ్చింది, ఒక చిన్న మాట, ఇక్కడ ఒక చిన్న మాట, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ కూటమి వల్ల ఇప్పుడు ఆ 24 స్థానాల్లో ఆల్రెడీ అక్కడ ఎప్పటి నుంచో కొంతమంది అభ్యర్థిత్వం ఆశిస్తూ అక్కడ ఖర్చు పెట్టుకుంటూ అక్కడ కార్యకర్తలు నిలబెట్టుకుంటూ పోరాటాలు చేస్తూ గవర్నమెంట్ నాయకులు లోకల్ ఎమ్మెల్యేలతో పోరాటాలు చేస్తూ ఎంతోమంది సీటుకు ఆశించి ఎంతో ఖర్చు పెట్టుకొని ఈ రోజుకు ఉన్నోళ్ళు ఉన్నారు. మరి అక్కడ కూడా తలనొప్పి వ్యవహారమే. కానీ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఎక్కడ కూడా చీలకూడదు అన్న ఒక కృత నిశ్చయంతో వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాలనుకుంటున్నారు. స్పష్టంగా ఉన్నారా? చాలా స్పష్టత ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటండి, ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు అన్నిట్లో స్పష్టత రావాలంటే రాదండి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఈ కూటమిని మేము ఎంతో కష్టపడి ఎంతో మందిని ఒప్పించి ఎంతో మందిని మెప్పించి ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ఈ కూటమిని ఏర్పరిచాం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎక్కడ ఏం దాచిపెట్టట్లా. ఒకటేనండి, ఒక ఇంట్లో ఉన్న 2 అన్నదమ్ముల మధ్య రకరకాల సమస్యలు ఉంటాయి. ఈరోజు ఇలాంటి టైంలో ఒక రెండు వ్యతిరేక పార్టీల నుంచి ఒక కూటమి తయారయ్యి అందరిని మెప్పించాలంటే అది కూడా సాధ్యం కాదండి. కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. కానీ ఈరోజు మీరు గమనిస్తే
80 to 90% వ్యతిరేకతను అధిగమించి ఈ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ కూటమి ఫార్మేషన్లో కానీ ఈ కూటమిని ఈ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడంలో కానీ పవన్ కళ్యాణ్ గారి చొరవే ఎక్కువ ఉంది. దీంట్లో బీజేపీ పాత్ర ఏంటి? బీజేపీది క్లారిటీ లేదండి. ఇంకా క్లారిటీ వాళ్ళు అంటే మీరు యాక్చువల్గా ప్రభుత్వంలో కలుస్తారా లేదు బయట నుంచి ప్రభుత్వానికి వాళ్ళ ఆశీస్సులు ఉండి రేపు ఫ్యూచర్లో వీళ్ళ మద్దతు వాళ్ళు తీసుకుంటారా అనేది ఇంతవరకు స్పష్టత పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 మాటలు అనేవాళ్ళు. ఒకటి బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారమే అవును నేను ముందుకెళ్తాను అన్నారు. ఈరోజు రూట్ మ్యాప్ కోసం పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కూడా వెయిట్ చేస్తుంది. వీళ్ళిద్దరిల్లే రేపు బీజేపీ పెద్దలతో మీటింగ్లో కూడా పాల్గొంటున్నారు. పవన్ సో ఈ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇద్దరు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట ఈరోజు ఇద్దరు కూటమి తరపున ఇద్దరు వెళ్ళి మాట్లాడటం ఈ రూట్ మ్యాప్లో బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కొన్ని సంవత్సరాల క్రితం అండి. కొన్ని సంవత్సరాల క్రితం కాదు, రీసెంట్గా వారాహి యాత్ర మొదలుపెట్టే ముందు జరిగిన మాటలు వాళ్ళు ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారమే మాది ఉంటుంది. రీసెంట్గా మాత్రం వారు కూడా మాతో కలిసి వస్తారు, మా కూటమిలో ఉంటారు అని మాత్రం ఆయన చెప్పారు. ఆ దిశగా అటు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇటు పవన్ కళ్యాణ్తో కానీ మన జేపీ నడ్డా గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. సో వాళ్ళకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ వాళ్ళు కొంత ఆలోచనలు అవి చేసుకుంటూ ఎంతవరకు కూటమిలో కలుస్తారు ఏం జరుగుతుంది అనేది కూడా మనం అంటే అవ్వంది మనం అవుతుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం బీజేపీ కూడా కూటమిలో కలవబోతుందండి. నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉన్నారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలోనే కొంత సందిగ్ధం ఉంది. నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లోనే ఈ కూటమిలో బీజేపీ పాత్ర ఏంటి, వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించేది అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటైతే బీజేపీ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా రేపు ఎలక్షన్ చేయగలదా? ఒకటండి, బీజేపీ పార్టీ లేకుండా లాస్ట్ పోయినసారి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి బలం లేదు, 1-2% ఉంది. ఇక్కడ 1-2% ఉన్న బీజేపీకి ఎందుకు అన్ని పార్టీలు భయపడుతున్నాయి? పార్టీలు భయపడుతున్నాయి అనుకుంటే తప్పు. ఆ 1-2%ని కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ 1-2% ఓటింగ్ కూడా కీలకమే కదా. ఇక్కడ ఎలక్షన్స్ టైట్గా ఉన్నాయి. ఇందాక మీరే అన్నారు గ్రౌండ్లో ఎలక్షన్ రియాలిటీ వేరుగా ఉంది, సర్వేలు చెప్తున్నా అన్నారు. ఇక్కడ ప్రతి ఓటు కీలకం అనే కేవలం ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు పరిమితం అయినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి అటు జనసేనతో కలిసిన, ఈవెన్ బీజేపీతో కలవటానికి మళ్ళీ ఆయన కూటమిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ ఇవాళ బీజేపీతో కలిసి నడవడానికి ఆయన సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా ఉన్నాయి. బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొనాలంటే కేంద్ర పెద్దలు ఆశీస్సులు లేనిది అంత ఏపీలో ఎలక్షన్ మనం చేయలేమని చెప్పి అది ఫిక్స్ అయ్యే ఈరోజు బీజేపీని కూడా కలుపుకొని పోవడానికి ఈ 2 పార్టీలు నడుస్తున్నాయంటే తప్పండి. కేంద్ర పెద్దల ఆశీస్సులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయండి. అది మనందరికి సుస్పష్టంగా తెలుసు. ఆయన మీద ఉన్న కేసులు, ఆయన నడుస్తున్న విధానం, బెయిల్ మీద ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నారు, సీఎంగా ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సింది కూడా వెళ్లకుండా ఆయన ఏమేమి రీజన్స్ చెప్పి వెళ్లకుండా తప్పించుకుంటున్నారు. ఆయనకి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండబట్టి ఆయన ఈరోజు బయట తిరుగుతున్నారు అనేది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కానివ్వండి, ఈ అన్నిటిలో పెద్దల ఆశీస్సుల వల్లే ఆయన ఎంత లబ్ధి పొందారనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఆయనకు వ్యతిరేకంగానో లేకపోతే అటు బీజేపీని కలిస్తే మనకు ప్లస్ అయింది అనేది కాదండి. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మీరు అన్న 1-2% బీజేపీ ఓటు బ్యాంక్ ఏదైతే అన్నారో దాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని కలవాలనుకుంటున్నారు తప్పితే రెండోది ఏమీ లేదండి. పూర్తి స్థాయి కుల రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి హయాంలో చూడని కుల రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయంటే మీరేమంటారు? ఏ అంశాన్ని తీసుకోండి కులంతో ముడబెట్టే చూస్తున్నారు. ఏంటి ఇంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో రాజకీయాలు పూర్తి స్థాయిలో కుల రాజకీయాలు అయిపోయాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కులానికి పెద్దపీట వేస్తూ ఆయన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్ లేనిది ఏ ప్రభుత్వ పదవులు నామినేటెడ్ పదవులు ఏదైనా సరే కులానికే పెద్దపీట వేస్తూ ఆ కులానికి సంబంధించిన డిఫరెన్స్ చూపించారు. లోగడ ఎప్పుడూ లేదండి అది. అంటే అన్ని కులాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము పదవులు కూడా ఇచ్చాను వైసీపీ అంటే
తెలుగుదేశం పార్టీలు కులాల కుంపడి పెట్టాడు వచ్చి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఏది ప్రతిపక్షాలు. ఇస్తే మీరే చెప్పండి, ఎంతమందికి మినిస్టర్లు ఇచ్చారు, ఎంత కార్పొరేషన్లకి సామాన్యుకి న్యాయం చేశారు, ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎంతమంది అధికారుల్ని ఏ కులానికి చెందిన అధికారుల్ని ఏ స్థానాల్లో పెట్టారు, అందరికీ తెలుసు. అంతా ఓపెన్గా ఉంది కదండి. ఇక్కడ ఏది దాచిపెట్టేది లేదు, ఎవరి మీద విమర్శించేది లేదు. కేవలం రాజకీయాలు అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పూర్తి స్థాయిలో దానికి కుల రంగు అనేది పూసేశారు. దానివల్ల ఇవాళ అది అభివృద్ధి అనేది పక్కకి వెళ్ళిపోయి కేవలం నా కులవాడు, మా మనిషి, మా నాయకుడు అనే పరిస్థితికి వెళ్ళిపోయి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం. విమర్శలు కూడా మీరు గమనిస్తే తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. అంటే మన ఇంట్లో కూర్చొని మన కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించిన వార్తలు కానీ ఏమైనా చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. అంత దిగజారుడు రాజకీయాలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందు మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు 14 సంవత్సరాలు. కానీ మనం ఏ రోజు కూడా ఇంత చెత్త రాజకీయాలు అయితే ఎప్పుడు చూడలే. నిజంగా ప్రభుత్వం బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన విధానంతో వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో వాళ్ళ నాన్నగారికి కూడా ఒక మంచి పేరు తేవాలని ఆయన నిజంగా ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్గా పరిపాలన చేస్తే అతను నిజంగా నెక్స్ట్ రాబోయే తరాలకు ఒక రోల్ మోడల్ అయ్యాడు. కానీ ఇవాళ ఆయన మీరు గమనిస్తే పూర్తి స్థాయిలో కుల రాజకీయాలు చేస్తూ కేవలం ప్రజలకు కుల రాజకీయాలు రేపు ఓట్లు ఎంతవరకు తీసుకుని వచ్చే అవకాశం ఒకటి ఉంది. 2 రేపు కుల రాజకీయాలు చేయటం వల్ల ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందా, ఎవడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఆ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మీరు గమనిస్తే ఇందాక మీరు చెప్పిన ముద్రగడ పద్మనాభం గారు కానీ హరిరామ జోగయ్య గారు కానీ కులాన్ని బేస్ చేసుకొని మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, కుల రాజకీయాలు అనేది కొంత పాత్రే పోషిస్తాయి. డబ్బు అనేది ఇవాళ డబ్బు లేనిదే రాజకీయం చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది 100% నిజం, వాస్తవం. డబ్బు లేకుండా రాజకీయం చేద్దాం అనుకుంటే కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళటమే. కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళడం అనేది ఎంత రిస్కో, డబ్బు లేకుండా రాజకీయం చేయాలనుకుంటే అంతే రిస్కు. అది స్పష్టం, అది అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర వేల కోట్ల రూపాయలు డబ్బు ఉంది రేపు రాజకీయం చేయడానికి. అందుకే అతను నచ్చిన అభ్యర్థిని నచ్చిన చోట పెట్టుకుంటున్నాడు. ప్రాంతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా ఎక్కడ అభ్యర్థిని ఎక్కడ నిలబెడుతున్నాడో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అతని ధీమా ఒకటే, నేను డబ్బు పడేస్తా, నన్ను చూసి ఓటేస్తారు. నేనే 2,85,000 కోట్లు పంచా, నాకు ఓట్లు పడతాయి. అతని కాన్ఫిడెన్స్ అది. వేరాస్ ఇవాళ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పార్టీ పునర్నిర్మాణం కొంతవరకే జరిగింది. రెండోది, ఆయన దగ్గర డబ్బు ఆశించిన స్థాయిలో లేదు. సినిమాల్లో నుంచి ఆయన సంపాదించుకున్న డబ్బులే ఖర్చు పెట్టాలి. సో ఆయనకి సపోర్ట్ కూడా కావాలి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక ప్రణాళిక రచించుకొని ఎంతమంది మన దగ్గర అభ్యర్థులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు, కేవలం కులాలు ఇతను నా కులమని కాదు, శక్తి సామర్థ్యాలు గ్రౌండ్లో ప్రజలలో వాళ్ళకి ఎంత, ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ ఎంత ప్రజల్లో ఆమోదం ఉంది, రాజకీయాల్లో అతను ఎంతవరకు నెగ్గుకొస్తాడు, ఎంత చేయగలడు, అతను ఎంత ఖర్చు పెట్టగలడు, రేపు ఎలక్షన్లో ఎంతవరకు ఢీ కొనగలం మనం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు వెనక్కేసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక పక్కా ప్రణాళికతో ఎవరు ఏమంటున్నా, ఎవరు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, కార్యకర్తలైనా నాయకులైనా, రిటైర్డ్ అయిపోయి రాజకీయాలకు దూరంగా ఉండి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులైనా ఏది చెప్పినా ఆయన నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. మీరు చెప్తారు ఇక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, నాకే తెలుసు, నేనే ఖర్చు పెట్టాలి, నేనే క్యాండిడేట్ని తెచ్చుకోవాలి, నా బలం ఏంటో నాకు తెలుసు, రియాలిటీ ఏంటో నాకు తెలుసు. ఏంటి ఆ వ్యూహం ఏంటి? రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి? అసలు ముందు 24 తోటి ఏం చేద్దామని? అలా కాదండి, అసలు ముందు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి కదండి. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ అందరి మాటలని ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ఒక 80 100 సీట్లు కావాలని మళ్ళీ ఈ కూటమి విచ్ఛిన్నం అయ్యి ఆయన మళ్ళీ ఒంటరిగా పోటీ చేసి ఈసారి కూడా గెలకపోతే అసలు ఆయన రాజకీయ జీవితం ఏమైంది? సో రేపు అధికారంతోనే అసెంబ్లీలో అడుగుపెట్టాలని మరి అంతే కదా. ఇప్పుడు ఆయన అధికారం వస్తేనే కదండి ఆయన అనుకున్న ప్రజలకు ఆయన చేయగలిగేది. ఆయన మనసులో నేను ప్రజలకు ఇది చేయాలి, నేను అది చేయాలి,
నేను ప్రజలకి ఈ హక్కు కల్పిస్తాను, ప్రజలకి ఈ భద్రత కల్పిస్తాను ప్రశ్నించడం నిలదీయటం అనేది రేపు అసెంబ్లీకి పోయిన తర్వాత జరిగింది స్టార్ట్ అయింది కదా. మరి అసలు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే వ్యూహం కూడా అదే అనుకుంటా. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేయగలరు? ఎన్ని ప్రశ్నిస్తారు, ఎవరిని నిలదీస్తారు అనేది. ఈరోజు ఆయన కూటమిలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు ప్రశ్నించారు. ఉండవల్లికి సంబంధించిన రైతుల సమస్యలు వచ్చినప్పుడు కానీ, స్వచ్ఛందంగా కొన్ని భూములు అయిపోయినప్పుడు ప్రభుత్వం తీసుకుపోయినప్పుడు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆయన. సో ఈయన ఒక్కసారి కదా మనం ఆయనకు అవకాశం ఇచ్చి, ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తేనే కదా ఈరోజు ఆయన ఏం చేశాడు, ఏం జరిగిందనేది మనం చూసింది. అలాగే ఒక్కసారి మనం అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి కూడా. అది ప్రజలు ఒకసారి ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయితే ఆయన విజన్ ఏంది, ఆయన ఆలోచనలు ఏంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తాడు, ప్రజలకి ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడు, ప్రజల్ని ఎలా మెప్పిస్తాడనేది మనం కూడా చూసేది. గత ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్గా కూటమి, అంటే ఇప్పుడే కూటమి అయింది, అంటే పవన్ కళ్యాణ్ సపరేట్గా ఆయన ప్రచారం చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు వీళ్ళంతా ప్రచారం చేసుకున్నారు. సో గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. ఈసారి వైఎస్ఆర్సీపీలో స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు. ఏకైక వ్యక్తి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో వైఎస్ విజయమ్మ గారు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన సింగిల్గా వెళ్ళి ఎలక్షన్ చేయాల్సి వస్తుంది. ఇటు కూటమిలో తీసుకున్నామంటే పవన్ కళ్యాణ్కి స్టార్ క్యాంపెయినరే, చంద్రబాబు నాయుడు స్టార్ క్యాంపెయినర్, లోకేష్ బాబు స్టార్ క్యాంపెయినరే. సో రకరకాలుగా వాళ్ళకు ఉన్నారు అనుకూలంగా. సింగిల్గా వెళ్తున్నాను, సింగిల్గా ఢీ కొట్టే సత్తా ఉందని చెప్పి ఆయన అంటున్నారు. సో ఈసారి షర్మిల గారు వైఎస్ఆర్సీపీకి మద్దతు లేకపోవటం, విజయమ్మ గారు వస్తారో రారో తెలియని పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్సీపీకి దీన్ని ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది, దీనివల్ల ఎంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది? జగన్లో ఉన్నట్టు అహంభావం వల్ల తల్లి అయినా అటు చెల్లి అయినా అందరూ దూరం అయ్యారండి. అది మనం అందరం చూసాం. ఏం జరిగిందో వాస్తవాలు మనందరికీ తెలుసు. ఈరోజు హూ కిల్డ్ బాబాయ్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ ఎలా ట్రెండింగ్ అవుతుంది, ఎందుకు ట్రెండింగ్ అవుతుంది? మరి అధికారంలో ఉన్న నువ్వు ఈ రోజుకి సిబిఐ విచారణ కోరి ఈ రోజుకి నువ్వు ఎందుకు నీ బాబాయ్ కేసులు అవన్నీ ప్రతి అంశంలో కానీ స్టార్ క్యాంపెయినర్లుగా ఈరోజు ఎవ్వరు లేరు. సింగిల్గానే ఉన్నాడు, సింగిల్గానే వెళ్తున్నాడు. దీనివల్ల గతంలో వచ్చిన ఫలితాలు వస్తాయా, దీనికి రివర్స్ అయ్యే అవకాశం? మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరి మాట విండు, ఆయన అనుకుందే చేస్తాడు. పోస్టర్ల మీద కూడా నా ఫోటో వేయండి, నన్ను చూసే ప్రజలు ఓటేస్తారని చెప్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇంకా సింగిల్గా వెళ్ళినా 10 మంది వెళ్ళినా ఉపయోగం లేదండి. ఆయన ఒక మీటింగ్ పెట్టినా స్టేజ్ మీద ఆయనే ఉంటాడు తప్పితే ఏ సీనియర్ నాయకుడిని, ఏ రాజ్యసభ సభ్యుడిని, ఏ మినిస్టర్ని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టుకునే వ్యక్తి కాదు. ఆయనకు అలాంటి వ్యక్తిత్వం కూడా లేదు. ఆయన వ్యక్తులకి సమాజానికి దూరంగా ఉండే వ్యక్తి. పరదాలు కట్టుకొని ఆఖరికి ఆయన ఒక వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చుట్టూ పరదాలు కట్టుకొని ప్రజలకు దూరంగా తిరుగుతున్న వ్యక్తి ఒక సీఎం అయ్యాడు మనకి ఈరోజు. సో ఆయన ఏంటంటే సింగిల్గానే వెళ్తాడు ప్రచారానికైనా దేనికైనా. ఆయన కోరుకునేది కూడా అదే. ఆ రోజంటే వాళ్ళ చెల్లి వీళ్ళందరూ కొంతవరకు ఆయనకి సపోర్ట్గా నిలబడ్డా కూడా అది వేరు. ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. ఆ రోజు ఈయనకి ఉన్న కేసులు కానివ్వండి, ఈ రకరకాలు ఉన్నప్పుడు ఆ పాదయాత్రలకి చెల్లి వాళ్ళందరూ సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత కుటుంబంలో నెలకొన్నటువంటి ఆర్థిక రకమైన కొన్ని అంశాల వల్ల ఆస్తుల పంపకాల కాడ జరిగినటువంటి అన్యాయాన్ని అది కూడా వాళ్ళ మధ్య దాగుడు మూటల్లాగా జరుగుతూ వచ్చి ప్రజలకి ఈ మధ్య అది బట్టబయలైంది. అయిన తర్వాత షర్మిల గారు ఇటు తెలంగాణలో రావటం, తర్వాత కుదరగాటు ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వటం జరిగింది. సో ఈరోజు మీరు గమనిస్తే షర్మిల గారికి ఒక 1% నుంచి ఒక 2% వరకు కొంత ఓటు బ్యాంకును ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలరు. అది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి, నా ఫోటో పెట్టుకొని నేను గెలుస్తాను, నేను నిలబెట్టిన క్యాండిడేట్కి ప్రజలు ఆమోదం తెలుపుతారు అనే ఒక క్లియర్ మైండ్ సెట్తోనే ఆయన రాజకీయాలకు వెళ్తున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎవరు మద్దతు కోరుకోవట్లేదు. ఆయన కాన్సెప్ట్ కూడా ఒకటే, కూటమి అనేది విచ్ఛిన్నం అయితే ఆయన గెలుపు అనేది ఈజీ అయింది అనేది ఆయన టార్గెట్ అండి. అంత బాగుంది సార్. 98 మంది సీట్లు ప్రకటించారు. ఇంకొక దాదాపు 80 సీట్ల దాకా ప్రకటించాల్సి ఉంది. నెక్స్ట్ ప్రకటించే సీట్లలో జనసేనకి ఏమన్నా మరికొన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ బీజేపీ కూడా కలిస్తే జనసేనకి బీజేపీ కలిపి ఎన్ని సీట్లు ఇస్తారు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఉంటాయి? అంటే నాకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు జనసేనకి 24 సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. సో బీజేపీకి ఏంటంటే ఒక 7 నుంచి 8 అసెంబ్లీ సీట్లను, ఒక 4 పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తారని ఒక సమాచారం. వాళ్ళు 8 అడుగుతున్నారు, 4 ఇస్తారని చెప్పి కొంత సమాచారం నడుస్తుంది. సో అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇక రెండోది, క్యాండిడేట్స్ని వాళ్ళు అనౌన్స్ చేయటం అంటారా,
నెక్స్ట్ లిస్ట్ కోసం ఆల్రెడీ కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ వాటికి సంబంధించి కూడా అతి త్వరలో మిగతాయి కూడా ప్రకటిస్తామని నిన్న కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. నాకు తెలిసి నెక్స్ట్ 10 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఈ 98 సీట్లో ఎలాంటి కసరత్తు చేసి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది? కొంతమంది సీనియర్స్ కూడా ఎందుకు టికెట్స్ రాలేదు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న గురిజాల ఎరపనేని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ లీడరు, బాబు గారికి అసలు ఆ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. చేయలేదు. బట్ సీటు కొన్ని సీట్స్ పెండింగ్ లో పెట్టారండి. అవును, ఫస్ట్ దాంట్లో ఎందుకు పేరు రాలేదని చెప్పి కూడా కార్యకర్తలకు కొంత గందరగోళం. అంటే ఒకటి అక్కడ జంగా కృష్ణమూర్తి గారు సీనియర్ లీడరు, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, టీటీపీడీ బోర్డు మెంబర్గా చేశారు, ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన. సో ఆయన ఇటు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. సో ఇలా కొన్ని సమీకరణాల వల్ల కూడా కొన్ని సీట్స్ ఏంటంటే అట్లా పెండింగ్లో ఈ సీట్ల విషయంలోనే పెద్ద గొడవ అయితే జరుగుతుంది. సో జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల విషయంలో రాజమండ్రి తీసుకోవచ్చు, మన కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత అలజడులు సృష్టించారు. సో ఈ టీ కప్లో తుఫాన్ లాగా ఉంటాయా, లేకుంటే రేపు రేపు ఓట్ బ్యాంకింగ్ షేరింగ్లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళంతా మళ్ళీ వ్యతిరేకంగా పనిచేసే అవకాశం? మీకు ఇక్కడ ఒకటేనండి, ప్రతి పార్టీలో కూడా ఎలక్షన్స్ అప్పుడు, ఈ పొత్తులప్పుడు ఈ సీట్లకు సంబంధించిన పంచాయతీలు నడుస్తూనే ఉంటాయి, ఈ గొడవలు ఉంటాయి. మీకు 175 సీట్లలో ప్రతి పార్టీకి ఒక 10 సీట్లు అనేది చివరి రోజు వరకు కూడా తలనొప్పిగానే ఉంటాయి. గొడవలు సర్దుమణగవు. రకరకాల ఈక్వేషన్స్లో కొంతమంది ఇండిపెండెంట్లుగా వేయటం కానివ్వండి, లేదా లాస్ట్ మినిట్లో పార్టీలు మారటం కానీ, సీటు రాని వ్యక్తులు జరిగి కొంత డ్యామేజ్ అయితే ప్రతి పార్టీ జరిగింది. అది ఈ పార్టీయే కదండి. ఈ రోజు అసలు నెల్లూరు జిల్లాలో మీరు వినాలి కొంత డ్యామేజ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో 98 సీట్లు ప్రకటించిన 2 నెలల ముందే ఇదే మొదటిసారి. అంటే ఇది ఇంకా లేట్ చేస్తే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని చెప్పి ముందే వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా ప్రకటిస్తున్నారు కాబట్టి, ఎవరికైతే ఇప్పుడు మరి పొత్తుల్లో కొన్ని సీట్లు అయితే ఇచ్చారు కాబట్టి అక్కడ అభ్యర్థులు కూడా కొంచెం మరి కలిసి పనిచేయాలి, ఒక అడుగు వెనక్కి తగ్గాలి, రేపు భవిష్యత్తులో ఏదైనా నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా సర్దుకొని పనిచేయాలి. కాబట్టి ముందు ప్రకటించడం వల్ల ఏంటంటే గొడవలను సాధ్యమైనంత వరకు తగ్గించి వాళ్ళల్లో వాళ్ళకి ఒక మంచి సంబంధాలు క్రియేట్ చేసి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కలిసిమెలిసి పనిచేసుకునే విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ సీట్లో మనం గెలవచ్చు అనేది ఇక్కడ మేజర్. సరే, ఈ కలయిక జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక నిజంగానే ఇష్టపూర్వకంగా కలుస్తున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక కలుస్తున్నారా అంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పదవిలో నుంచి, ముఖ్యమంత్రి పదవిలో నుంచి దించడం కోసమే ఈ కూటమి ఏర్పడింది. ప్రయోజనాల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, మన పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. వాళ్ళు కేవలం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్రంలో కుంటుపడిపోయిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి అయింది, రాష్ట్రం విడిపోయినాక ఈ రోజుకి కూడా ఎంత వెనకబడిపోయాము, రేపు పరిస్థితి ఏంది, భవిష్యత్తులో అసలు అభివృద్ధి 0 అయిపోయింది, ఉన్న ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు. సో అసలు భవిష్యత్తు ఏందని చెప్పి వీళ్ళందరికీ తప్పనిసరి పరిస్థితుల్లో రకరకాల పార్టీలు వాళ్ళందరూ కలిసి ఈ కూటమిగా ఫామ్ అయ్యి ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నారండి. అంతేగాని స్వప్రయోజనాల కోసం వెళ్తే మాత్రం అసలు ఎవరు కలవరు, అసలు కూటమే ఫామ్ కాదు. మహాకూటమి గతంలో కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో మహాకూటమి లాంటి కూటమి ఇక్కడ కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. సో మరి ఫలితాలు అయితే అప్పుడు తారుమారాయి. ఈసారి ఫలితాలు అనుకూలంగా వస్తాయి, వ్యతిరేకంగా వస్తాయంటే ప్రభుత్వ వ్యతిరేకత. రాజశేఖర రెడ్డి గారి రాజకీయం వేరు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం వేరు. ఎవరు రాజకీయం వారిదేనండి. అసలు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చూస్తే కంప్లీట్ డిఫరెంట్ అండి. ఆయన ప్రజల మనిషి, ఈయన ప్రజల్లో లేని మనిషి, ప్రజలకు దూరంగా ఉండే మనిషి, 4 గోడల మధ్య ఉండే మనిషి. ఇంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో కేవలం సంక్షేమ పథకాలతోనే నేను నెగ్గుకు వస్తాను, నా ధైర్యం, నా విజను, నా ప్లానింగ్ మొత్తం అదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కేవలం అది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్కైనా ఎస్. మరి ఆయన చేసిన అభివృద్ధి మీరేమైనా చెప్పగలరా? ఆయన చేసిన అభివృద్ధి మీరేమైనా చూపించగలరా? ఏమీ లేదే. సంక్షేమ పథకాలతోనే ఆయన ఇన్ని రోజులు నెక్కువచ్చారు. ఆ సంక్షేమ పథకాలకి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతాం, వేలాలు వేయటం, అమ్మివేయటం, బాండ్స్ విక్రయించటం, వీటి ద్వారా వచ్చిన నిధులన్నింటినీ ఇలా వాడేశారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఎంతో వ్యతిరేకత ఉంది, అందరికీ తెలుసు. సో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అసలు నిజంగా ఆయన అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఆయన ఇంత ఆలోచించి ఇంతమంది క్యాండిడేట్స్ని మార్చి, ఇన్ని 1000 ప్రయాసాలు ఓర్చి, ఇన్ని సభలు పెట్టి ఆయన ఎలక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొంత వ్యతిరేకత ఉందని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టే చెప్తుంది. వాళ్ళైతే చాలా స్పష్టంగా ఉన్నారు, ఎటు మనం మొగ్గు చూపాలని చెప్పి కూడా ఉన్నారు.
అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇచ్చే ఓట్లను బట్టే రేపు అధికారం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా కీలక పాత్ర పోషిస్తారండి ఎలక్షన్స్లో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఎంతోమందిని వాళ్ళ నాలెడ్జ్తో ఓటర్స్ని చైతన్యవంతులను కూడా చేయగలరు వాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే వ్యతిరేకత ఉందో అది ప్రభుత్వానికి మంచిది కాదండి. అందుకే సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పిఆర్సీలు కానివ్వండి అవి ఇవి ప్రకటించి, ఈవెన్ మన కేసీఆర్ గారు కూడా మీరు చూశారు, ప్రకటించి వాళ్ళందరూ మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే ఇప్పుడు ఈరోజు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులే కాదు, సొంత ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా హక్కును చేర్చుకోలేని పరిస్థితి, వాళ్ళ మాటలకు కూడా విలువ ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ నుంచి కనీసం ఇన్పుట్స్ గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంది అని వాళ్ళు ఇచ్చే నివేదికలను కూడా ఈయన పరిశీలించలేని పరిస్థితి. నాకు తెలుసు, నేను చెప్తాను, నేను చెప్పినట్టు మీరు చేయండి, మీరు గెలుస్తారు. ఏంటి ఆ ధైర్యం ఏంటి? ఆయన కేవలం నేను లాస్ట్ టైం నా ఫోటో పెట్టుకున్నారు, గెలిచారు, 150 సీట్లు వచ్చినాయి, నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, ఇచ్చాను, నేను ఇంత డబ్బులు పంచాను, ప్రతి కుటుంబానికి ఇంత వెళ్ళింది, సో నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఇటు అధికార పక్షం ప్రతిపక్షం రెండు మేనిఫెస్టో కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ మా కొద్ది రోజుల క్రితమే కొన్ని 6 గ్యారంటీస్ అని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఫైనల్గా చెప్పండి, రేపు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఓటర్ల ఆలోచనలు ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజల్లోకి ఆల్రెడీ ఎప్పటి నుంచో తీసుకెళ్తున్నారు. వాటి మీద మంచి అవగాహన ఉంది ప్రజలకు కూడా, ప్లస్ నాయకులు కార్యకర్తలు కూడా వాటిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు, ఆ రీచ్ బాగా వెళ్ళింది. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, వాటికి సంబంధించిన ఆయన మేనిఫెస్టో ఆయన తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు ఒక రాజధాని డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఇవి కోరుకుంటున్నారు. సో ఆ మార్పు ప్రజల్లో వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు అయిపోతున్నారు. దానివల్ల ప్రభుత్వం మారబోతుంది. అంతే తప్పితే మేనిఫెస్టోలు అనేది కొంత మార్పులు చేర్పులు జరగడం అనేది వాస్తవం. దానివల్ల ఓటింగ్ మీద అయితే మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయంటే మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చూపించబోతున్నాయి? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళంతా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు. సో దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అక్కడంటే? ఖచ్చితంగా ఉందండి. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో ఎలా కనపడిందో మనకి, అలానే ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రలో సుస్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు కానీ, వాళ్ళ మధ్య చాలా ఆంతరంగిక చర్చలు జరగడం కానీ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధం కానీ చాలా ఇదిగా ఉంది. సో ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళు ఓటమి చెందడంతో ఇక్కడ ప్రభుత్వం ఏదైతే మారిందో, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. సో డెఫినెట్గా ఆయన కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి, 2 తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి, ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా కలిసి పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ అక్కడ కూడా రావాలని ఆయన కూడా ఆకాంక్షించారు. ఎప్పుడైనా ఒకటండి, ఒక అభివృద్ధి అంటే ప్రజలకి కేవలం సంక్షేమమే కదండి, అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగాలకు ఈరోజు మీరు గమనిస్తే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా? ఏది జరిగింది చెప్పండి? కొత్తగా ఏం కంపెనీలు వచ్చినాయి? ఒక 10,000 మందికి మీకు తెలిసి కొత్త ఉద్యోగాలు ఏమైనా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా సంక్షేమానికి డెవలప్మెంట్కి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఏది గెలుస్తుంది అనేది రేపు ప్రజలు, ఏది కావాలి గెలవటం కూడా కాదు, ఏది కావాలనేది చివరిగా మీరు చెప్పిన మాట బాగా నచ్చింది. నిజంగానే రేపు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకే అభివృద్ధికే ఈ రెండింటి మధ్య ఎలక్షన్ జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడుకో కాదు, ఈ రెండింటికి ప్రజలు దేనికి మద్దతు పలుకుతారో వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారు. అది కొద్ది సమయం ఉంది, చూద్దాం రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో. సర్వేలన్నీ చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయా, దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అధికారంలో తెచ్చి పెట్టే అవకాశం ఉందా? ప్రజలను నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ.